అర్జెంట్‌గా మీ క్రెడిట్ కార్డ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. లేదంటే ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ వస్తది. అదేంటి క్రెడిట్ కార్డ్ లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ రావడం ఏంటనుకుంటున్నారా? అదే ఒకసారి చెప్తా వినండి. రీసెంట్‌గా ఒక క్లయింట్ వచ్చారు. అతనికి ఇన్‌కమ్ టాక్స్ కట్టమని నోటీస్ వచ్చిందంట. ఎందుకు ఆ నోటీస్ వచ్చిందని చూస్తే అతని క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్‌కి, ఇన్‌కమ్‌కి డిఫరెన్స్ ఉందని చెప్పేసి నోటీస్ వచ్చింది. యాక్చువల్‌గా అతని ఇన్‌కమ్ కూడా తక్కువే. అందుకే ఐటీఆర్ కూడా ఫైల్ చేయలేదు. కానీ అతను స్పెండ్ చేసిన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఐటీఆర్ పోర్టల్‌లో రిఫ్లెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు వాడి డేటా అడిగితే అతని దగ్గర ఏ కార్డు లేదట. ఏవో రివార్డ్ పాయింట్స్ వస్తాయని రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాడుతున్నారట. వాళ్ళేమో గట్టిగా వాడేశారు. ఇప్పుడు ఇతనికి పెద్ద రివార్డే వచ్చింది. సో, అందుకే చెప్తున్నా ఈ ఇయర్ నుంచి మీ క్రెడిట్ కార్డ్‌లు మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎలా వాడతారో తెలీదు. ఇంకా ఈ ఫస్ట్ ఏప్రిల్ నుంచి మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ మీద ఐటీ డిపార్ట్‌మెంట్ ఒక కన్నేసి ఉంచింది. ఒక ఫినాన్షియల్ ఇయర్‌లో 10,00,000 కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్ అయితే మాత్రం బ్యాంక్ డైరెక్ట్‌గా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రిపోర్ట్ చేస్తుంది. మీ కార్డ్ ఫారిన్ కంట్రీస్‌లో యూజ్ చేసినా సరే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ చూస్తుంది. క్రెడిట్ కార్డ్‌కి 1,00,000 కన్నా ఎక్కువ క్యాష్‌లో పేమెంట్ చేస్తే మాత్రం ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఫోకస్ మీ మీద ఉంటది. మీరు ఫైల్ చేసిన ఇన్‌కమ్‌కి, క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్‌కి డిఫరెన్స్ ఉంటే మాత్రం మిమ్మల్ని ఎక్స్‌ప్లనేషన్ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీ కార్డ్‌లు ఎవరో వాడుతున్నారు, మాకు సంబంధం లేదంటే శివయ్య ఒప్పడు. మీ కార్డ్‌లు మీ పేరు మీద ఉంటే మీరే రెస్పాన్సిబుల్ అవుతారు.